ఓకే. సో, ఇక్కడ మనం లాస్ట్ సెక్షన్‌లో టైప్ టూల్ అండ్ టేబుల్ టూల్ అనేది మనం చూడడం జరిగింది. సో, ఇక్కడేంటంటే మనం ఏదైనా ఆబ్జెక్ట్‌కి డైమెన్షన్ మనం చెప్పాలి అనంటే, ఇక్కడ నాకు డైమెన్షన్ టూల్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ మనం డైమెన్షన్ టూల్ తీసుకొని మనకి ఆబ్జెక్ట్ తాలూకా డైమెన్షన్స్ హారిజంటల్‌గా గానీ, వర్టికల్‌గా గానీ మనకి ఎలా కావాలి అనుకుంటే సో, ఆ రకంగా ఇక్కడ మనం ఆబ్జెక్ట్‌ని డిఫైన్ చేసిన దాన్ని బట్టి మనం దీని తాలూకా డైమెన్షన్ అనేది మనం చెప్పచ్చు. ఓకే. సో, అలాగే ఇక్కడేంటంటే మనకి కనెక్టర్ టూల్ అనేది ఉంటుంది. సో, కనెక్టర్ టూల్‌కి ఏంటంటే మనకి ఒక 2 ఆబ్జెక్ట్స్ అనేది మనకి కావాల్సి ఉంటుంది. సో, ఇక్కడ ఏం చేస్తామంటే మనం కనెక్టర్ టూల్ తీసుకుంటే ఈ కనెక్టర్‌ని ఎగ్జాక్ట్‌గా మనం ఈ యొక్క కనెక్షన్స్ దగ్గర మనం లింకప్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ తాలూకా లింక్‌ని మనం ఎలా మూవ్ చేస్తే ఆబ్జెక్ట్ కూడా ఆ లింక్ కూడా అట్లాగే మూవ్ అవుతుంది. సో, దానివల్ల ఏంటంటే మనకి ఆబ్జెక్ట్‌కి కనెక్ట్ అయింది అనేది మనకు తెలుస్తుంది. అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ మీద ఏంటంటే కొన్ని ఎఫెక్ట్స్ అనేవి మనం ఇందులో బై డిఫాల్ట్‌గా కొన్నిసార్లు మనకి అవసరం అవుతుంటుంది. అందులోని భాగంగా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ షాడో. సో, ఆబ్జెక్ట్‌కి ఏవైనా మనం షాడో అప్లై చేయాలి అనుకుంటే సో, డైరెక్ట్‌గా మనం షాడో అప్లై చేసుకొని ఇక్కడ ప్రీసెట్స్‌ని మనకి ఎలా కావాలంటే అలా మనం ప్రీసెట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఆబ్జెక్ట్ మీద. ఓకే. సో, అట్లాగే ఇక్కడ మనం కౌంటర్ టూల్ అనేది ఉంటుంది. సో, ఆబ్జెక్ట్ మీద మనకి కౌంటర్ షేప్స్ ఏవైనా మనకి కావాలి అనుకుంటే ఇది మనం మూవ్ చేసుకుంటే ఇక్కడ కౌంటర్ షేప్స్ అనేది ఆటోమేటిక్‌గా మనకి క్రియేట్ అవుతాయి. అలాగే ఇక్కడ ఏవైనా మనం కలర్ ఏవైనా మనం చేంజ్ చేయాలి అనుకుంటే సో, ఆ కలర్ కూడా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే. ఇంకా అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ బ్లెండ్ టూల్ అనేది ఉంటుంది. సో, బ్లెండ్ టూల్ అంటే మినిమం మనకి 2 ఆబ్జెక్ట్స్ కావాల్సి ఉంటుంది. సో, ఇక్కడ నేను ఏం చేస్తానంటే వేరే సమ్ అదర్ కలర్ తీసుకొని ఇక్కడ నేను బ్లెండ్ అనేది తీసుకొని జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తాను. ఆబ్జెక్ట్ అనేది నాకు ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ బ్లెండ్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఓకే. సో, అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ డిస్టార్ట్ అని చెప్పి ఉంటుంది. అంటే జస్ట్ మనం మౌస్‌ని ఇలా మూవ్ చేస్తే దాని తాలూకా షేప్ మారుతుంది. అండ్ అలా కాకుండా ఇక్కడ మనకి కొన్ని ప్రీ డిఫైన్ ఆబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. సో, అది మనకి ఎలా కావాలనుకుంటే ఆ రకంగా మనం ఆ షేప్ కూడా ఆబ్జెక్ట్ మీద అప్లై చేసుకోవడానికి అవుతుంది. ఇంకా ఎన్వలప్ షేప్ అంటే ఇక్కడ ఎన్వలప్ అని మనం తీసుకొని ఇక్కడ డబల్ క్లిక్ చేసి ఆబ్జెక్ట్ని ఇలా డ్రాగ్ చేస్తే ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ తాలూకా షేప్ అనేది మనకి మారుతుంది. అంటే కొన్నిసార్లు మనం కొన్ని డిజైన్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎన్వలప్ షేప్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది డిజైన్స్ చేసినప్పుడు. ఓకే. సో, దాని తర్వాత ఇక్కడ మనకి ఎక్స్ట్రూడ్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక సర్క్యులర్ అంటే ఒక ఎలిప్స్ టూల్ తీసుకొని నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లూ కలర్ అనేది నేను ఇస్తాను. ఓకే. బ్లూ కలర్ ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ కంట్రోల్-C, కంట్రోల్-V అని చెప్పి నేను ఏం చేస్తానంటే ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని దీని తాలూకా సైజుని ఇలా మనం రెడ్యూస్ చేసుకొని సో, ఇక్కడ ఏం చేస్తానంటే ఈ రెండు కూడా ఇలా సెలెక్షన్ చేసుకొని ఇక్కడ నేను ట్రిమ్ అనేది తీసుకుంటాను. సో, ఇక్కడ నేను ఆబ్జెక్ట్ని రిమూవ్ చేసేస్తాను.
సో ఇక్కడ మనం కలర్ అనేది మనం ఈ కలర్ ఇద్దాం. ఓకే. దీని తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం ఒక గైడెడ్ లైన్ అనేది మనం ఎగ్జాక్ట్గా దీని సెంటర్ పాయింట్ అనేది మనం జాగ్రత్తగా దాని తాలూకా సెంటర్లో పెట్టుకొని ఇక్కడ నేను ఒక రెక్టాంగులర్ ఆబ్జెక్ట్ అనేది నేను ఇక్కడ తీసుకుంటాను. సో తీసుకొని ఏం చేస్తానంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఆబ్జెక్ట్ని కూడా అక్కడే ప్లేస్ చేసుకొని సో దీన్ని నేను ఇక్కడ ట్రిమ్ అని చెప్తాను. ఓకే. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ దీనికి అవుట్లైన్ అనేది నన్ను చేసేస్తాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఎక్స్ట్రూడ్ అని చెప్పి సో ఇక్కడ ఇది నాకు ఎంత ఎక్స్ట్రూడ్ కావాలో నేను ఫస్ట్ పెట్టుకుంటాను. అయితే ఇక్కడ ఏం చేస్తానంటే నాకు ఎంత సైజులో కావాలి అనేది నేను ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. నాకు ఎంత సైజు కావాలంటే అంత సైజు నేను ఇక్కడ ఇలా కంట్రోల్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఆబ్జెక్ట్ తాలూకా లైట్స్ని ఇక్కడ లైట్ 1 తీసుకుంటాను. ఓకే. సో లైట్ 1 తీసుకొని ఈ లైట్ 1ని నేను ఫ్రంట్లో పెట్టుకుంటాను. ఓకే. సో ఫ్రంట్లో పెట్టుకొని దాని తాలూకా వాల్యూని ట్రాన్స్పరెంట్ చేస్తాను. ఓకే. సో అలాగే ఇక్కడ లైట్ 2 తీసుకుంటాను. సో లైట్ 2 అనేది నేను ఇక్కడ పెట్టుకొని దీని తాలూకా లైటింగ్ కూడా నేను తగ్గిస్తాను. ఓకే. సో అలాగే ఇక్కడ మళ్ళీ మనం లైట్ 3 ఆన్ చేసుకొని దీన్ని కూడా నేను ఇంటెన్సిటీ వాల్యూని తగ్గించుకుంటాను. అయితే ఇక్కడ మనం అట్లా కాకుండా ఇక్కడ నాకు కొన్ని ప్రీడిఫైన్ ఎక్స్ట్రూడ్స్ అనేది ఉంటుంది. సో మనకి ఎలా కావాలో మనం ఇక్కడ మనకు కావాల్సిన విధంగా సెట్ చేస్తే ఆటోమేటిక్గా నాకు ఆ ఆబ్జెక్ట్ తాలూకా సెట్టింగ్ ఏదైతే ఉన్నదో ఇక్కడ నాకు ఆటోమేటిక్గా అదే నాకు సెట్టింగ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడాలి డెప్త్ అనేది మనకి తగ్గించేసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఇట్ విల్ షో లైక్ ఒక 3D ఆబ్జెక్ట్ లాగా మనం అపియరెన్స్ తీసుకురావచ్చు. సో అందుకని మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఎక్స్ట్రూడ్ టూల్ అనేది యూజ్ చేస్తాం. అయితే అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏంటంటే ఇందులోని ఇక్కడ ఏం చేస్తానంటే ఈ ఆబ్జెక్ట్ని ఇక్కడ బ్లాక్ షాడో అని ఉంటుంది. ఇక్కడ నేనేం చేస్తానంటే అంటే ఏంటి ఈ షాడోని మనకి ఎంత డిస్టెన్స్లో కావాలో మనం అంటే అది 3D ఆబ్జెక్ట్ లాగా ఎపియరెన్స్ ఉంటుంది కానీ కాదు యాక్చువల్గా. ఎందుకంటే బ్యాక్న దాని షాడో క్రియేట్ అవడం వల్ల మనకి ఎపియరెన్స్ ఎలా కనబడుతుంది అంటే దూరం నుంచి ఒక షాడో ఉన్నట్లాగా కనిపిస్తుంది తప్ప మనకు అది రియల్గా ఒక 3D లాగా ఏమీ ఉండదు. సో అలా మనం ఏమైనా ఆబ్జెక్ట్స్ బ్యాక్న మనం క్రియేట్ చేసుకోవాలంటే ఇది కూడా కొన్నిసార్లు మనకి ఉపయోగపడుతుంది. ఓకే. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ట్రాన్స్పరెన్సీ టూల్ అని ఉంటుంది. అంటే జనరల్గా మనం ఏవైనా ఒక మల్టిపుల్ కలర్స్ టైప్ లాగా ఆబ్జెక్ట్ని ఏమైనా నేను డిజైన్ చేయాలనుకోండి. ఇప్పుడు Ctrl+C చేసి Ctrl+V చేసి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ వైట్ ఇచ్చాను. అంటే ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేస్తాను నేను ట్రాన్స్పరెన్సీ టూల్ని తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను ఇలాగ డ్రాగ్ చేస్తాను. సో ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఏమైందంటే ఆ బ్యాక్గ్రౌండ్ బ్లాక్లో వైట్ అనేది నాకు ట్రాన్స్పరెంట్ అవడం వల్ల మనకి ఎలాగంటే ఒక కంప్యూటర్ లేదా టీవీ తాలూకా స్క్రీన్ లాగా ఎపియరెన్స్. అంటే అది డిపెండ్ ఆన్ ద కలర్ కాంబినేషన్. అంటే మనకి కలర్ కాంబినేషన్ వల్ల కూడా మనం అది ఇక్కడ చూసారా ఒక ట్రాన్స్పరెంట్ లాగా వచ్చింది. అదేంటంటే మనం తీసుకున్న బట్టి అది నాకు క్రియేట్ అవుతుంది అనమాట. సో
ఈ రకంగా ట్రాన్స్పరెంట్ అనే దాన్ని మనం ఏవైనా షేప్స్ని మనం క్రియేట్ చేయాలనుకున్నప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ఓకే. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలర్ పెట్టుకున్నాను, వేరే బ్లాంక్ ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు కలర్ ఐ డ్రాపర్ టూల్ అని ఉంటుంది. అంటే కలర్ ఏమైనా మనం పిక్ చేయాలంటే ఇక్కడ మనం కలర్ ఎక్కడ అంటే ఇక్కడ కలర్ పిక్ చేసామనుకోండి, వెంటనే ఇక్కడ మనం దాన్ని ఫిల్ చేసుకోవచ్చు. సో అలా ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఉన్న బోత్ ఆప్షన్స్ని మనం అట్లాగా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇక్కడ. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే నాకు మల్టీ గ్రేడియంట్తో నేను చూపించాలనుకున్నాను. సో అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఇంటరాక్టివ్ ఫిల్ అని నేను ఒక ఆప్షన్ తీసుకొని ఇక్కడ సాలిడ్ ఇస్తాను. సో సాలిడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నాకు ఫౌంటర్ ఫిల్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ నాకేమవుతుందంటే కలర్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనకి ఈ కలర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డబల్ క్లిక్ చేస్తే నాకు కలర్ మనకి ఏంటి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బ్లాక్ ఇచ్చాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని Ctrl+C Ctrl+V చేసి ఇక్కడ నేనేం చేశానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా ఆపోజిట్ పార్ట్ నేను తీసుకొని దీన్నేమో ఇలాగా ఇక్కడ తగ్గించుకున్నాను. సో ఎప్పుడైతే నేను అట్లాగా తగ్గించుకుంటానో వేరియేషన్లో ఇక్కడ చూసారా నాకు ఆ గ్రేడియంట్ కలర్ అనేది మనకి ఎంత బాగా ఆబ్జెక్ట్ని అపిరెన్స్ చూపిస్తుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ Ctrl+C చేసి Ctrl+V చేశాను. ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫౌంటర్ ఫిల్ కలర్లో ఏం చేస్తామంటే మనకి ఇక్కడ మనకి ఫౌంటర్ ఫిల్కి వచ్చేసరికి ఫౌంటర్ ఫిల్లోని ఇక్కడ ఎలిప్టికల్ షేప్ టైప్ ఉంటుంది. సో ఈ ఎలిప్టికల్ టైప్లో నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఈ దీంట్లో ఏం చేస్తానంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లాక్ పెట్టుకుంటాను. అలాగే ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెడ్ కలర్ని ఇక్కడ పెట్టుకుంటాను. అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని ఇలాగా అంటే నాకు కలర్ ఎక్స్ప్లోజింగ్ అనేది నేను పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ నేను ఇక్కడ షిఫ్ట్కి పట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని చిన్నది ఇలా తగ్గించుకుంటాను. అంటే ఇక్కడ చూసారా ఇప్పుడు ఏమైంది నాకు ఇప్పుడు ఇక్కడ నాకు మల్టిపుల్ కలర్లో ఇక్కడ థిక్నెస్ వచ్చింది. అలాగే మధ్యలో మనకు ఒక జెమ్ ఫిక్స్ చేసిన టైప్ లాగా మనం క్రియేట్ చేసుకోగలిగాం. అంటే అందుకనే ఇక్కడ ఏంటంటే మనకి ఫౌంటర్ ఫిల్ అనేది ఏంటంటే మనం ఆబ్జెక్ట్ని ఒక రియల్ లుక్ మనం క్రియేట్ చేయాలనుకుంటే కలర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అన్నమాట. సో అందుకనే ఇక్కడ ఏంటంటే మనకి ఏదైనా కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డిజైన్ చేశానంటే ఆ డిజైన్కి కలర్ ఇస్తేనే నాకు లుక్ ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది మనకు అది అసలు యాక్చువల్గా ఒక 3D టైప్ ఆఫ్ షేప్ లాగే మనకి అపిరెన్స్ ఉండదు. ఏదైనా కూడా మనం లోగో తయారు చేస్తే ఈ రకంగానే మనం
ఫిల్ చేసుకుంటే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న అవుట్లుక్ అనేది మనకి ఎపిరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ నేను ఫౌంటర్ ఫిల్ తీసుకున్నాను. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇందాకలో ఏం చేసాం, మనం గ్రేడియంట్ పెట్టుకున్నాం అంటే ఫౌంటర్ ఫిల్. సో అలా కాకుండా ఇక్కడ వెక్టర్ ప్యాటర్న్ అని ఉంటుంది. సో ఈ ఒకవేళ ఆబ్జెక్ట్ మీద మనం వెక్టర్ ప్యాటర్న్స్ ఏమైనా కావాలి అనుకుంటే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో ఒకవేళ అదేంటంటే మనం ఆబ్జెక్ట్ బట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇది మార్చేసాను అనుకోండి. ఇది మార్చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఎలా కావాలనుకుంటున్నాను అంటే డైరెక్షన్లో ఏ రకంగా మనకు కావాలనుకుంటున్నాం. సో ఎంత సైజులో నేను అది ఫిక్స్ చేయాలనుకుంటున్నాను. సో ఏ డైరెక్షన్లో మనకి కావాలి. సో ఇటువంటివంతా కూడా మనకి ఈ యొక్క ప్యాటర్న్ ఫిల్ టూల్తో మనకి తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో అది కాకుండా ఇక్కడ మనకి అవే కాకుండా మనకి బిట్ మ్యాప్ కూడా ఉంటాయి అన్నమాట ఇందులో. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒకవేళ ఆబ్జెక్ట్లోనే ఏమైనా బిట్ మ్యాప్స్ ఏమైనా ఉన్నట్లయితే మనకి ఎపిరెన్స్ ఉంటుంది, లేకపోతే ఏమవుతుందంటే మనకి అందులోనే కనిపించవు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి మనకి అక్కడ ఆ మ్యాప్ సెలెక్షన్ చేసుకునే దాన్ని బట్టి మనం ఎలా మూమెంట్ ఇవ్వాలి. జనరల్గా అయితే పాత వెర్షన్స్లో అయితే మనకి లిస్ట్ ఆఫ్ బిట్ మ్యాప్స్ ఇచ్చాడు. సో కొత్త వెర్షన్స్ ఏం చేశాడంటే మనకి అవి తీసేసాడు అనమాట. ఓకే, సో అలా కాకుండా మనకి ఇక్కడ 2 కలర్స్ అంటే ఇక్కడ ఓన్లీ 2 టైప్ ఆఫ్ ద కలర్స్వే ఉంటాయి ప్యాటర్న్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది కావాలి, లేదా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ టైప్లో కావాలి, లేదా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ టైప్లో కావాలి. సో కలర్ ఏమైనా మార్చుకోవడానికి అవుతుందా అంటే డెఫినెట్గా మనం కావాల్సిన కలర్ని మనం ఇందులో మార్చుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది. అంటే డిపెండ్ ఆన్ ద కలర్ బట్టి దాని తాలూకా లుక్ అనేది మనకు అక్కడ మారిపోతుంది. సో ఇలా అవుతుంది. అట్లాగే ఇవి కాకుండా మనకి టెక్స్చర్ ఫిల్స్ అని మనకి ఇందులో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాంపిల్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్చర్స్ ఉంటాయి. మనకు కావాల్సిన షేపింగ్లోని మనకు కావాల్సిన సైజులోని మనం దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ షేప్ ఏదైతే ఉంటుందో అంటే ఆ టైప్ లాగా మనకి అపియరెన్స్ అనేది ఉంటుంది. అందుకనే మ్యాక్సిమం మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ పోస్ట్ స్క్రిప్ట్ ఉంటాయి. సో ఈ పోస్ట్ స్క్రిప్ట్లో ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ వ్యూలోకి వెళ్ళి ఎన్హాన్స్డ్ అని ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ అంటే ఇది ఏమవుతుందంటే జూమ్లోకి వెళ్తే కానీ మనకు ఆ ప్యాటర్న్ ఏదైతే మనకి కనిపించదు. ఎందుకంటే సో అవి ఏంటంటే చాలా మైన్యూట్గా చిన్న ప్యాటర్న్స్ టైప్ ఉంటుందన్నమాట. అంటే మనకి కలర్స్లోనే ఇన్ని రకాల లేదు, నాకు కలరే వద్దు అనుకుంటే ఇక్కడ నో కలర్ అనేది మనం పెట్టేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం ఇక్కడ. అలాగే ఇక్కడ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ఇక్కడ స్మార్ట్ ఫిల్ టూల్ అని మరొకటి ఉంటుంది. స్మార్ట్ ఫిల్ టూల్ ఎలా యూజ్ అవుతుంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేశాను, ఒక సర్కిల్ షేప్ తీసుకున్నాను, Ctrl+C Ctrl+V అని చెప్పాను. ఇక్కడ నేనేమో కంట్రోల్ కీని పట్టుకొని ఇక్కడ కంట్రోల్ కీని పట్టుకొని నేను ఇలా మూవ్ చేస్తే ఇలాగా మూవ్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు నాకు ఇందులో కలర్ కావాలి. జనరల్గా కలర్ ఎందులోకి వస్తుంది, అయితే ఇందులో ఫిల్ అవుతుంది, లేదా ఇందులో మనకి ఫిల్ అవుతుంది. సో ఇందులో అయితే మనకి ఫిల్ అవుతుంది. సో ఇలాగా మనకి కావాలి అనుకుంటే మనకి ఇక్కడ మెష్ ఫిల్ అనేది మనం వాడుకుంటాం. సో ఇక్కడ నాకు ఏమవుతుంది, స్మార్ట్ ఫిల్ ఎప్పుడైతే వాడానో నాకు కావాల్సిన కలర్ అందులో క్రియేట్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, నాకు వర్క్ అనేది నాకు సింపుల్ అవుతుంది అన్నమాట. అంటే ఏదైనా అన్క్లోజ్డ్ ఆబ్జెక్ట్లో షేపింగ్ అనేది నాకు అంటే క్లోజ్ అయి ఉంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకా ఎలాగా మనకి తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ
రెక్టాంగులర్ టూల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే 3 పాయింట్ రెక్టాంగిల్ తీసుకొని నేను ఇక్కడ ఇది ఇలాగ పెట్టుకుంటాను. ఓకే, సో ఇలా పెట్టుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇప్పుడు స్మార్ట్ ఫిల్ అనేది తీసుకొని అక్కడ నాకు ఏ టైప్ ఆఫ్ ద కలర్ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కలర్ కావాలి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్మార్ట్ ఫిల్లో ఇక్కడ తీసుకుంటాను. ఇప్పుడు ఏంటవుతుంది, నాకు ఇది ఇంకా నాకు అవసరం లేదు. ఓకే, సో ఇంకా అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏం చేస్తానంటే నాకు ఆ షేప్ ఆఫ్ ద డిజైన్ అనేది దాని మీద ఆటోమేటిక్గా మనకి క్రియేట్ అవుతుంది. సో ఈ రకంగా మనం ఏమైనా షేప్స్లో క్రియేట్ చేసినప్పుడు మనకి కావాల్సి ఉంటే సో మనం ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే స్మార్ట్ ఫిల్తో మనం చాలా రకాలైన బెనిఫిట్స్ అనేది కూడా మనకి ఇందులో అపియరెన్స్ ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నేను ఒక కలర్ ఏదో తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ నాకేంటంటే మెష్ ఫిల్ అని ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మెష్ ఫిల్లో నాకు ఇగోండి ఇక్కడ నాకు నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది కావాలి. సో దేనికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ షేప్ టూల్ తీసుకొని నాకు ఇక్కడ ఏంటి కలర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసి నేను అక్కడ ఏమి ఇద్దాం అనుకున్నాను, వైట్ ఇచ్చాను అనుకున్నాను. అంటే అప్పుడు మనకి దాని తాలూకా అపియరెన్స్ ఎలా ఉంటుందంటే అక్కడ నిజంగా ఒక 3D బాల్ టైప్ ఆఫ్ ద షేప్ అనేది మనం అక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి డిపెండ్ ఆన్ ద కలర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ బట్టి మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి రకరకాల ఆబ్జెక్ట్స్ని మనం డిజైన్ చేసినప్పుడు ఎక్కువగా మనం వాడతాం. ఇంకా లాస్ట్లో ఏంటంటే మనకి వేరియబుల్ అవుట్లైన్ అనేది చెప్పి ఒక టూల్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక షేప్ని ఇలా తీసుకున్నాను. సో ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఈ వేరియబుల్ టూల్ సహాయంతో ఏం చేస్తానంటే నేను అక్కడ ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కలర్ని అంటే ఏది దాని తాలూకా స్ట్రోక్ని ఓపెన్ చేస్తాను అనమాట డిఫరెంట్గా. అంటే నాకు ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ద షేప్లో కావాలి, లేకపోతే నాకు ఇక్కడ ఇంత ఎక్కువగా కావాలి. సో అంటే ఈ రకంగా మనకేంటంటే మన తాలూకా లోగోని కంట్రోల్ చేసుకోవడానికి కానీ డిజైన్ చేసుకోవడానికి కానీ మనకి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, సో అది ఈరోజు క్లాస్ రైట్.